అండి వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ వ్లాగ్స్. రసంలోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా ఉండి క్విక్గా చేసుకుని ఒక మంచి రెసిపీని చూద్దాము. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం పేస్టు, 1 స్పూన్ గరం మసాలా తీసుకోవాలి. మొత్తాన్ని శనగపిండికి పట్టే విధంగా పొడి పొడిగా అయ్యే విధంగా తీసుకొని కలుపుకొని పక్క పెట్టుకోవాలి. ఇంకో ప్లేట్ తీసుకొని సూజీ లేదా బొంబాయి రవ్వ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరటికాయ తీసుకొని పీల్ తీసేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్కి కట్ చేసుకొని చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెండిట్లోని డిప్ చేయాలండి. ముందుగా శనగపిండిలో డిప్ చేసుకొని పైన కోటింగ్ లాగా బొంబాయి రవ్వలో డిప్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని అలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తాన్ని పాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్లైసెస్ అన్నీ కోటింగ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత పైన ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అరటికాయ సైడ్ డిష్ రెడీ అండి. నా ఛానల్ కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.